హలో! హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ టు గౌతమ్ వ్లాగ్స్. ఇంకా లడ్డూ నేపథ్యంలో కోటి క్షమాపణ మంత్రం అందరూ చదివారా? అజ్ఞానిన మయా దోషం ఆశేషాన్ వివాహితం హరే సమస్వత సమస్యః అంటూ నేను కూడా 11 సార్లు చదువుకున్నాను. ఈరోజైతే మాకు పైన ట్యాంక్ క్లీనింగ్ ఉంది. అందుకే టబ్‌లోను, ఓ గిన్నెలోను వాటర్ పట్టేసుకొని తొందరగా బట్టలైతే మిషన్‌లో వేసేసుకున్నాను. ఇంకా ఆ తర్వాతయితే దోసలు వేశాను గానీ తీయడానికి మార్నింగే పనుల్లో కుదరలేదు. తర్వాత వేడిగా రైసు, ఇదైతే బెండకాయ వేపుడు ఫ్రెష్‌గా బావుంది. కానీ దీనివలన చాలా ఉపయోగాలుంటాయంటారు కదా! ఇదైతే అప్పడాలండి. అప్పడాల్లోనే కొంచెం కరివేపాకు పొడి వేసిన అప్పడాలన్నారని ఎలా ఉంటాయో అని బయట మార్కెట్‌లో తీసుకున్నాము. బానే ఉన్నాయి. పెరుగు, ఇంకా బెండకాయ ఉపయోగాలైతే చిన్నప్పుడు స్కూల్లో మ్యాథ్స్ వస్తాయి అని చిన్నప్పుడు స్కూల్లో పిల్లలందరూ అనేవారు. ఆ తర్వాతయితే మోకాళ్ళ నొప్పులకి బెండకాయలని రాత్రంతా వాటర్‌లో ఇలా ముచ్చుకులు కోసి పెడితే జిగురొస్తది. దానివలన మోకాలు జిగురు పెరిగి ఆ జిగురు వలన మోకాలు నొప్పి తగ్గుతది అని కొంతమంది చెప్పారు. కానీ ఏది ఏమైనా బెండకాయలు అన్నిట్లికి మంచిది అని హెల్త్ పరంగా అని అంటారు. లేడీస్ ఫింగర్ అని అంటారు కదా! ఈ బెండకాయ వేపుడు. వంటయితే ఇదేనండి. ఈరోజు ఒక కథ చూద్దాం. స్టేషన్‌లో బండి ఆగింది. ఒక అమ్మాయి, అబ్బాయి హడావుడిగా తన ఉన్న బెర్త్ ఉన్న బోగి ఎక్కారు. ఎక్కిన వెంటనే తన బెర్త్ ఎక్కడుందో వెతుక్కుని తన సీట్‌లో కూర్చుని పోయారు. కూర్చుంటానికి ముందుగా తన చేతిలో ఉన్న కవర్‌లో ఒక కుండ ఉంది. దానికి పక్కనున్న అబ్బాయి కాలు తగిలింది. వెంటనే ఆ అమ్మాయి తన బెర్త్‌లో కూర్చుని ఆ కుండను ఒళ్ళో పెట్టుకుని కాళ్ళలో ఉన్న చెప్పులు విప్పేసి కుండకు నమస్కరించుకుంది. ఇదంతా గమనించిన పై బెర్త్ అయిన ఒక పెద్దాయన చూసి, "అమ్మా ఎక్కడికెళ్తున్నావు? కాశీకా?" అని అడిగింది. "లేదు సార్, రాజమండ్రి వరకే" అన్నారు. "అమ్మ రాజమండ్రిలో కూడా కలపొచ్చు, మంచిదే" అన్నారాయన. "ఏంటి సార్ కలపడం?" అని అడిగింది. అంటే, "అవి అస్థికులు కాదా?" అంటే, "లేదు సార్ బిర్యానీ" అంది. ఆయన బిత్తరపోయారు.